యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 బాధలలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవుడు అద్భుతంగా, నీకు అద్భుతమైన విడుదల, నేను ప్రభు ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. అవి 6 బాధలైనా 7 బాధలైనా సరే ప్రభు హస్తం ఉందంటే అవన్నీ కూడా మాయమైపోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో ఈ వాగ్దానం బట్టి ఆలోచించు. నీ జీవితం ఏ విధంగా ప్రభు హెచ్చించాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించు. నీ పరిస్థితులు దేవుడు ఏ విధంగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడో చూడు. ఒక్కసారి యేసు ప్రభుని అంగీకరించు, నీ రక్షకుడుగా అంగీకరించు. యేసు ప్రభు అంటే నీకు తెలియదు ఇంతవరకు సరిగ్గా. ఈ ఉదయాన్నే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసును మార్చుకొని నీ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని నీ రక్షకుడుగా అంగీకరించుకుంటే 6 బాధలైనా సరే ఏ కీడు తగలకుండా, నీ గుడారం ముందు ఏ కీడు సమీపించకుండా ప్రభు కాపాడుతానంటున్నాడు. నీ జాబ్కు ప్రభు నీకు ఇస్తాడు, నీ గర్భఫలం ప్రభు నీకు ఇస్తాడు, నీ వివాహం ప్రభు నీకు చేస్తాడు. ఏది కావాలంటే, నీ చదువులో బాగా రాణించాలనుకుంటున్నావా, చదువు విషయంలో ప్రభు తోడుకుంటాడు. ఏ అవసరతలు కావాలో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఇల్లు కావాలా, ఇల్లు ప్రభు నీకు ఇస్తాడు.